హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. కొంతమందికి టికెట్ ఇవ్వట్లేదు, కొంతమంది అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని క్యాచ్ చేసుకునేటువంటి పనిలో మరి ఇతర పార్టీలు కూడా పడ్డేటువంటి పరిస్థితి. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వారందరూ కూడా తమ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ చీల్చేటువంటి ప్రయత్నం జరుగుతామని చెప్పి పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. సో నిన్న కొన్ని ఏ పార్టీలు అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో నేను కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే కీలకమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. సో ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు భవిష్యత్తులో మనం చూస్తాం. అనేక కుట్రలు కూడా మరి ఇతర పార్టీలు పన్నేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అది జాగ్రత్తగా గమనించి ప్రజలు ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే మేలు చేస్తున్నారో, మీ ఇంటికి కనుక నా వల్ల మేలు జరిగింటే ఓటు వేయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, పైన భగవంతుణ్ణి, కింద మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి. సో ఇది దేని ఉద్దేశించి మాట్లాడారనేటువంటి అంశానికి సంబంధించి రకరకాలుగా చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా దీనికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, ఎవరికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి, వచ్చే ఎన్నికల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలంటే మరి ఎన్ని కుట్రలైనా వేయడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయనేటువంటి చెప్పే కోణంలో ఆయన మాట్లాడారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెట్టిన ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలను చేర్చుకోవడం ద్వారా మరి అదేవిధంగా దీనికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేయబోతున్నారు. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు. మరి బీజేపీ పార్టీ పొత్తులోకి వస్తుంది అనుకునేటువంటి క్రమంలో మరి బీజేపీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో గెలవడమే లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా గెలవాలంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీ పార్టీ జనసేన పార్టీతో పాటు బీజేపీ పార్టీ కలిసి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకో వ్యూహం కూడా రచించున్నారు చంద్రబాబు నాయుడు గారు. పొత్తు లేకపోతే కనుక ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మరి కాంగ్రెస్ పార్టీకి కొంత మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక ప్లాన్, ఒక వ్యూహాన్ని అయితే రచించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా షర్మిలమ్మ గారికి మధ్య విభేదాలు సృష్టించి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఓటు బ్యాంకును చీల్చేటువంటి ప్రయత్నం చేసి మరి ఆ ఓటు తద్వారా టీడీపీ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఇంకొక వ్యూహం కూడా చంద్రబాబు నాయుడు గారు రచించారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త సంవత్సరంలో అయితే పార్టీని బలోపేతం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుకు సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదనేటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో మరి ఎవరు పొత్తులు పెట్టుకుంటారనేటువంటి విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక క్లారిటీ తెచ్చారు. భవిష్యత్తులో అందరూ కలిసి వచ్చినా ఆశ్చర్యం లేదనేటువంటి సంకేతం కూడా ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి ఈ రాజకీయ పరిణామాలు అయితే కొంత ఆసక్తికరంగా మారాయి, వేడెక్కాయని కూడా చెప్పొచ్చు. ఎన్నికల వాతావరణానికి సంబంధించి ఇప్పటి నుంచే
ఎన్నికల వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు మనము. సో వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే టీడీపీ జనసేన బీజేపీతో ఉంటారా, లేకపోతే టీడీపీ జనసేన మాత్రమే పొత్తులో ఉంటాయా, మరి ఎలాంటి వాతావరణం ఉంటుంది, మరి పొత్తులకు సంబంధించి ప్రజలు అంగీకరిస్తారా, మరి సింగిల్గా వచ్చేటువంటి పార్టీలకే మద్దతు ఇస్తారనేది మాత్రం ఫ్యూచర్లో తేలుతుంది. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను